స్టోరీ స్టార్టింగ్‌లో మనకి మన హీరోని చూపిస్తారు. సమ్మర్ హాలిడేస్ పూర్తవ్వడం వల్ల అతను యూనివర్సిటీకి తిరిగొచ్చాడంట. సైకిల్ తొక్కుతూ అతను క్లాస్‌కి వెళ్తున్న టైంలో ఒక క్లాస్‌మేట్ కూడా వస్తాడు పక్కనే. వీళ్ళిద్దరూ కూడా మెకానికల్ స్టూడెంట్సే. క్లాస్‌మేట్ హీరోతో మాట్లాడుతూ, "ఈ సంవత్సరం మన మెకానికల్ డిపార్ట్మెంట్‌లోకి 17 మంది అమ్మాయిలు రిజిస్టర్ చేసుకున్నారంట. వాళ్ళందరికన్నా ఒక టాప్ స్కోరర్ అమ్మాయి ఎవరికైతే అడ్మిషన్ టెస్ట్‌లో అందరికన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినాయో తను కూడా మెకానికల్ వైపే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కానీ రిజిస్టర్ చేసుకుంది, అడ్మిషన్ ఇంకా తీసుకోలేదు. తను కానీ మన మెకానికల్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిందంటే మన పేరు ప్రతిష్టలు అన్నీ కూడా పెరిగిపోతాయి. మిగిలిన ఈసీఈ సిఎస్సి వీటన్నిటి ముందుకు వెళ్ళి మనం ఎంత ఓవర్ చేయొచ్చు, ఎంత ఓవర్ యాక్షన్ చేయొచ్చు, వాళ్ళందరి పరువు తీయచ్చు. సో ఎలాగైనా సరే నీకు ఆ అమ్మాయి నెంబర్ ఇస్తాను, వెళ్ళి అమ్మాయితో మాట్లాడి కన్విన్స్ చేసి తన్ని మన డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యేలా చెయ్యని ఫోన్ నెంబర్ అయితే మన హీరోకి ఇచ్చేసి వాడు వెళ్ళిపోతాడు. ఇది ఇయర్ 1999. ఇంకా మెకానికల్ డిపార్ట్మెంట్కి మన హీరోనే లీడర్ కావడంతో ఆ అమ్మాయికి హీరోని కాల్ చేయమని ఆ క్లాస్మేట్ అయితే చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. హీరో అమ్మాయికి కాల్ చేసి, "నువ్వు మా యూనివర్సిటీలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు, అది కూడా మెకానికల్ స్టూడెంట్ అవ్వాలనుకుంటున్నావు అని నాకు తెలిసింది. నేను మెకానికల్ డిపార్ట్మెంట్ యొక్క లీడర్ని కాబట్టి నీకు ఫోన్ చేసి నీతో కాసేపు మాట్లాడదాం అనుకుంటున్నాను. యాక్చువల్గా మా యూనివర్సిటీలో అన్నిటికన్నా బెస్ట్ డిపార్ట్మెంట్ మెకానికల్. సో నువ్వు రెండో ఆలోచన లేకుండా స్ట్రైట్గా ఇవాళ ఆడిటోరియం దగ్గరికి వచ్చేసి అడ్మిషన్ కూడా తీసేసుకో. నీకు కాలేజ్ మొత్తం తిప్పి చూపిస్తాను. ఇవాళే ఫ్రెషర్స్ పార్టీ కూడా జరగబోతుంది. నా చేతులతో నేను నిన్ను ఫ్రెషర్స్ పార్టీకి తీసుకొని వెళ్తాను కాబట్టి రెడీ అయ్యి ఫాస్ట్గా కాలేజ్కి వచ్చే" అని పిలుస్తాడు. అటు పక్క నుంచి ఆ అమ్మాయి కూడా, "నాకు రావాలనే ఉంది కానీ నేను నిన్ను ఒక్కసారి కూడా చూడలేదు కాబట్టి నేను నిన్ను ఎలా గుర్తుపడతాను? ఆడిటోరియం వరకు వస్తాను కానీ అక్కడ నాకు కన్ఫ్యూజన్ వస్తే ఏం చేయాలని" అన్నప్పుడు హీరో తను వేసుకున్న డ్రెస్ కలర్ ఇంకా అతని గురించి కొన్ని డీటెయిల్స్ ఇస్తాడు. "ఆడిటోరియం ఎక్కడుందో నేను కరెక్ట్గా అక్కడే నుంచుంటాను, ఇలా వస్తే నేను నిన్ను అలా కనిపెట్టేస్తానని" అంటాడు. విషయం ఏంటంటే మెకానికల్ డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది అమ్మాయిలు చదవరంట. అసలు ఆల్మోస్ట్ 0 మంది అమ్మాయిలు ఉన్నారు. వేరు వేరు డిపార్ట్మెంట్స్లో చాలామంది అమ్మాయిలు చదువుతారు కానీ ఆ డిపార్ట్మెంట్స్ అన్ని వేరే బిల్డింగ్స్లో ఉంటాయి. ఆ అమ్మాయిల హాస్టల్స్ కూడా చాలా దూరం. సో వీళ్ళని అంత దూరం వెళ్ళనివ్వరంట. అందుకే హీరో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ అందరూ కూడా అమ్మాయి అనగానే ఇంత కకృతి పడుతున్నారు. మధ్యాహ్నం కల్లా మన అమ్మాయి అయితే రెడీ అయ్యి యూనివర్సిటీ వరకు వచ్చేస్తుంది. తిన పేరే హన్సోల్. హన్సోల్ ఇలా వచ్చిందో లేదో హీరో వెంటనే తన్ని స్పాట్ చేసి ఆమె దగ్గరికి వెళ్ళిపోతే, "నువ్వే కదా మెకానికల్ క్లాస్ యొక్క లీడర్వి, నాకు ఈ కాలేజ్ మొత్తాన్ని తిప్పి చూపిస్తావా? ఇంకా నేను కొన్ని క్లబ్స్ అండ్ చాప్టర్స్లో కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. సో అంతా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఇవ్వాలి" అని అంటే హీరో మురిసిపోతూ ఉంటాడు. దీనికోసమే కదా పొద్దున్నుంచి నేను వెయిట్ చేస్తుందని. హీరో హన్సోల్ని కాలేజ్ యొక్క ప్రతి మూలకి తీసుకెళ్లి అన్నిటినీ కూడా చూపించేస్తాడు. అలా వాళ్ళు నడుస్తూ నడుస్తూ ఒక రేడియో రూమ్ దగ్గరికి అయితే వస్తారు. హన్సోల్కి రేడియోస్ అంటే చాలా ఇష్టం. తనకి రేడియోని ఆపరేట్ చేయాలని ఉంది కాబట్టి హీరోని తన్ని ఆ రూమ్ లోపలికి తీసుకువెళ్ళమని అంటుంది. హీరో కూడా సరే అని ఆ డోర్ ఓపెన్ చేద్దాం అనుకుంటాడు కానీ అతని చేతికి ఏదో ఒక చిన్న షాక్ లా తగులుతుంది. కరెంట్ పాస్ అవుతున్నట్టుంది ఇటు పక్క. సో మనం ఈ రూమ్లోకి వెళ్ళకపోవడమే బెటర్ అని చెప్తాడు. అయినా సరే హన్సోల్ సాటిస్ఫై అవ్వదు. "సరే అయితే నీకు తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గర రేడియో ఉందా? ఉంటే నాకు రేడియో గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది. నేను రేడియోని ఆపరేట్ చేయాలనుకుంటున్నానని చాలా మొండి పిల్లలాగా మాట్లాడుతుంది. హీరో బెస్ట్ ఫ్రెండ్ పేరు కిమ్ బాగా ఆలోచిస్తాడు. ఒకవేళ నేను ఇప్పుడు హన్సోల్ని తీసుకెళ్లి వాడికి పరిచయం చేశానంటే వాళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ పెరిగిపోతుందేమో. వద్దులే, దీనికి వాడి గురించి చెప్పకపోవడమే కరెక్ట్ అనుకుంటా అని, లేదు నాకు తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గర రేడియో లేదని ఏదో ఒకలాగా అబద్ధం చెప్పైతే ప్రస్తుతానికి ఆ టాపిక్ని డైవర్ట్ చేస్తాడు. హీరో హన్సోల్ని ఫ్రెషర్స్ పార్టీకి తీసుకొని వస్తాడు. హన్సోల్ అక్కడ బాగా ఎంజాయ్ చేస్తుంది. ఫుల్గా తినేసిన తర్వాత తన హాస్టల్ వరకు కూడా హీరో నడుచుకుంటూ వస్తాడు తనకి తోడుగా. అక్కడ హన్సోల్ని అతను చాలాసేపు ఆలోచించిన తర్వాత అడుగుతాడు, "రేపు మనం కలిసి ఎక్కడికన్నా తినడానికి వెళ్దామా" అని. తను కూడా పెద్దగా ఏం ఆలోచించకుండా ఓకే అని చెప్పేస్తుంది. బికాజ్ ఈ కాలేజ్కి ఇవాళే వచ్చింది. హీరో తప్ప తనకి ఇంకా ఈ కాలేజ్లో ఎవరు కూడా తెలియదు. హీరోని చూస్తే మంచి అబ్బాయిలానే ఉన్నాడు కాబట్టి అతనితో రేపు బయటకు వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. హీరో ఇప్పుడు స్ట్రైట్గా తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చేసి, "ఒరే నేను ఇవాళ ఒక అమ్మాయిని కలిసాను, తన పేరు హన్సోల్, తనకి రేడియో ఆపరేట్ చేయాలని చాలా ఉందంట. అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను. నీ దగ్గర ఒక రేడియో ఉంది కదా, అది నువ్వు వాడకపోతే కొంచెం నాకు దాన్ని ఇస్తావా? నేను నేర్చుకొని హన్సోల్ని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నానని" అంటే, "నువ్వు ఏం అడిగినా నేను ఇస్తాను, ఎందుకు కాదంటాను. ఆ రేడియో నేను అసలు వాడట్లేదు కూడా, నీకు కావలిస్తే తీసేసుకో" అని ఒప్పేసుకుంటాడు కూడా ఈ బెస్ట్ ఫ్రెండ్ మన హీరోకి తన రేడియోని ఇచ్చేయడానికి. హీరో విషయానికి వస్తే హీరో ఆల్మోస్ట్ ఒక అనాథ టైప్. ఒక్కడే జీవిస్తూ ఉంటాడు అతని ఇంట్లో. అతనికి తోడుగా కేవలం అతని పెట్ టర్టిల్ అంటే ఒక తాబేల్ మాత్రమే ఉంటుంది ఇంట్లో. హీరో ఇవాళ కాలేజ్లో జరిగిన విషయాలు అంటే హన్సోల్ని కలిశాడు. హన్సోల్ అతనికి బాగా నచ్చేసింది. హన్సోల్ని ఇంప్రెస్ చేయడానికి అతను రేపు ఏదో ట్రై చేస్తాడని ఈ కబుర్లన్నీ కూడా ఇంకెవరికి చెప్పుకుంటాడు? ఈ పెట్ తాబేల్కి చెప్పుకుంటూ ఉన్నాడు. హీరో ఫ్రెండ్ని రేడియో అడిగాడు కదా, వాడు కూడా రేడియోని హీరోకి ఇచ్చేసి ఉంటాడు. ఇప్పుడు అదే రేడియోని తీసుకొచ్చి అతని స్టడీ టేబుల్ పైన పెట్టుకొని ఉంటాడు. కానీ ఎందుకో ఆ రేడియో నుంచి
నుంచి ఏవో వింత శబ్దాలు వస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది, కానీ హీరో దాన్ని నోటీస్ చేయకుండానే పడుకుని పోతాడు. తర్వాత రోజు వీళ్ళిద్దరు కలుస్తారు. చాలాసేపు క్యాంపస్లో అలా నడుస్తూ ఉన్నప్పుడు హీరో హన్సోని అడుగుతాడు, నువ్వు పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నావని. నేను మంచి జాబ్ తెచ్చుకొని మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలనుకుంటున్నానని తను చెప్పి, నువ్వేం అవ్వాలనుకుంటున్నావని అడిగినప్పుడు, నేను నిన్ను కిస్ చేసుకోవాలనుకుంటున్నానని ఏమాత్రం మొహమాట పడుకుంటే తన మొహం మీద చెప్పేస్తాడు. మంచోడు అనుకున్నానే, వీడింతే గాలోట్లా ఉన్నాడని మన హన్సోల్కి కొంచెం బాధేస్తుంది. ఇలాంటి వాడితోనే నేను 2 రోజుల నుంచి తిరుగుతుందని తను అప్సెట్ అయ్యి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. హీరో అనవసరంగా అలా వాగాను, ఇప్పుడు నన్ను ఎంత పెద్ద గాలెదవనుకుంటుంది అసలు ఆ అమ్మాయి, నా టంగ్ స్లిప్ అయింది, నేను అలా చెప్పాలనుకోలేదు, ఇంకేదో శబ్దం అనుకున్నానని తన బాధలన్నింటినీ కూడా వచ్చి తన తాబేలతో చెప్పుకుంటాడు. అదే టైంకి టేబుల్ పైన ఉన్న రేడియో నుంచి మళ్ళీ సౌండ్ రావడం మొదలవుతుంది. ఈసారి మన హీరో సౌండ్ని నోటీస్ చేస్తాడు కాబట్టి అతనైతే దగ్గరికి వెళ్ళి చెక్ చేయడానికి ట్రై చేస్తాడు అసలు ఆ సౌండ్ దేని వల్ల వస్తుందో అని. రేడియోలో అటుపక్క నుంచి మన హీరోతో ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి ఆ అమ్మాయిది కొంచెం ఇంపార్టెంట్ రోల్ కాబట్టి తన్ని హీరోయిన్ అని పిలుచుకుందాం, కానీ హీరోకి హీరోయిన్కి మధ్యన ఎటువంటి రొమాంటిక్ రిలేషన్షిప్ ఎక్స్పెక్ట్ చేయకండి. హీరోయిన్ షాక్ అయిపోతుంది, నేను ఇదొక పిచ్చి రేడియో అనుకున్నాను, కానీ ఇది బాగానే పనిచేస్తున్నట్టుంది, ఎవరితోనో ఇది నన్ను కనెక్ట్ చేయగలిగిందని తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, ఇటుపక్క హీరోకి కూడా ఏం అర్థం కావట్లేదు తనతో ఎవరు మాట్లాడుతున్నారో. అందుకే ముందు హీరో అతని ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటాడు. అతని పేరు, అతను చదువుతున్న యూనివర్సిటీ, మెకానికల్ స్టూడెంట్, ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత హీరోయిన్ కూడా సర్ప్రైజ్ అయిపోతుంది. ఎందుకంటే తను కూడా అదే యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో చదువుతుందంట. తను ఒక ఈసీఈ స్టూడెంట్ అని తన డీటెయిల్స్ అన్నిటిని కూడా చెప్పిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యన కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్కి వాళ్ళ టీచర్ ఒక అసైన్మెంట్ ఇచ్చాడంట. ఈ రేడియో ద్వారా ఎవరో ఒక ర్యాండమ్ పర్సన్తో కనెక్ట్ అయ్యి వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడిగి ఒక ఇంటర్వ్యూలా తీసుకోవాల్సి ఉంటుందంట. ఇలా చేసిందంటే తనకి మార్క్స్ పడతాయంట. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా ఎవరో ఆ రేడియో ద్వారా తనతో కనెక్ట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళ హీరో కనెక్ట్ అయ్యేసరికి ఇంత హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇప్పుడు కూడా హీరోని అడుగుతుంది తన అసైన్మెంట్లో హీరో తనకి హెల్ప్ చేయగలుగుతాడా అని. బదులుగా హీరో ఏమో, నీకు రేడియో ఆపరేట్ చేయడం వచ్చా, ఎందుకంటే నేను ఇప్పుడు ఈ రేడియోని ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకోవాలనుకుంటున్నానని అన్నప్పుడు, నాకు కూడా దాన్ని పెద్దగా ఎలా వాడాలో తెలియదు, కానీ మా నాన్న రేడియోనే నేను ఇప్పుడు వాడుతూ ఉన్నాను, ఇది చాలా పాతదైపోయింది, దగ్గరలోనే ఒక మాన్యువల్ ఉంది, ఈ మాన్యువల్ చూసే నేను ఈ రేడియోని ఎలా ఆపరేట్ చేయాలో నిదానంగా నేర్చుకుంటూ ఉన్నానని అన్నప్పుడు ఎగ్జైట్ అయిన మన హీరో, అయితే నాకు ఒక హెల్ప్ చేసి పెడతావా, మన ఇద్దరం సేమ్ యూనివర్సిటీని కాబట్టి రేపు కలుద్దాం, నువ్వు నాకు ఆ మాన్యువల్ కానీ ఇచ్చావంటే నేను నీకు నీ అసైన్మెంట్లో హెల్ప్ చేస్తా అని హీరో అంటాడు. ఓ ఈ మాన్యువలే కదా, దానిలో ఏముంది, నాకు ఈ మాన్యువల్ అక్కర్లేదు కూడా, నువ్వే తీసుకో. సరే అయితే రేపు మధ్యాహ్నం 12 o'clockకి మన ఇద్దరం కూడా కాలేజ్ మెయిన్ బిల్డింగ్ దగ్గర కలుద్దాం, ఓకేనా అని అంటే హీరో కూడా ఓకే అంటాడు. సో వాళ్ళిద్దరూ ఇదే టైమింగ్ని డన్ చేసుకుంటారు. తర్వాత రోజు మన హీరో అనుకున్నట్టే షార్ప్ 12 o'clockకి ఆ మెయిన్ బిల్డింగ్ దగ్గరికి వచ్చేసి మండు టెండలో చాలాసేపు నుంచుంటాడు. చాలాసేపు హీరోయిన్ కోసం వెయిట్ చేస్తాడు. 12 కాస్త 2 అవుతుంది, కానీ ఆ అమ్మాయి మాత్రం రావట్లేదు. చాలాసేపు వెయిట్ చేసి అలిసిపోయి ఉంటాడు కాబట్టి అతనైతే వెళ్ళిపోతాడు. ఇంకో పక్క చూస్తే మన హీరోయిన్ కూడా షార్ప్ 12 o'clockకి మెయిన్ బిల్డింగ్ దగ్గరికి వచ్చేసి నుంచోనుంది. కాకపోతే హీరోయిన్ ఉన్న చోట్లో ఎందుకో తెగ వర్షం పడిపోతూ ఉంటుంది. హీరోయిన్ వర్షంలో తడుస్తూనే ఇక్కడే చాలాసేపు వెయిట్ చేస్తుంది, కానీ హీరో కూడా రాకపోవడంతో హీరోయిన్ చాలా అప్సెట్ అయిపోతుంది. ఈ సీన్ ద్వారానే మనకి అర్థమవుతుంది వీళ్ళిద్దరూ కూడా 2 డిఫరెంట్ టైమ్ లైన్స్లో ఉన్నారని. హీరో ఉన్న సంవత్సరం 1999 అయితే ఈ హీరోయిన్ ఉన్న సంవత్సరం 2022. సో వీళ్ళిద్దరూ డిఫరెంట్ టైమ్ లైన్స్లో ఉన్నా సరే ఆ రేడియో ద్వారా ఎలానో కనెక్ట్ అవ్వగలిగారు. మరి ఈ విషయం వాళ్ళిద్దరికీ తెలియదు కాబట్టి వాళ్ళిద్దరూ ఇంతసేపు వెయిట్ చేసి చాలా విసుగుపోతారు. హీరోయిన్ కోసం తన ఫ్రెండ్ అయితే వస్తాడు అక్కడికి అంబ్రెలా తీసుకొని. అదేంటి వర్షంలో ఇక్కడ నుంచో ఎందుకు తడుస్తున్నావని అంటే, నేను ఒక ర్యాండమ్ స్ట్రేంజర్ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను, అతను నన్ను ఇక్కడ కలుస్తా అన్నాడు, కానీ వాడి కోసం ఎంతసేపు వెయిట్ చేసినా రావట్లేదని అంటుంది. ఈ ఫ్రెండ్ పేరు యాంగ్జీ. ఇప్పుడు మన హీరోయిన్ని, సర్లే ఇంక ఎంతసేపు అని ఈ వర్షంలో తడుస్తావు, పద దగ్గరలో ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకుందామని ఒక రెస్టారెంట్కి అయితే తీసుకొని వస్తాడు. వీళ్ళిద్దరూ చాలా సంవత్సరాల నుంచి కలిసే పెరిగారు, ఆల్మోస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. హీరోయిన్కి ఈ యాంగ్జీ పైన ఈ పాటికి ప్రేమ కూడా పుట్టింది, కానీ యాంగ్జీ తినని జస్ట్ ఫ్రెండ్ లానే ట్రీట్ చేస్తాడు. అందుకోసమే హీరోయిన్ ఎక్కడ అతనికి ప్రపోజ్ చేస్తే అతను రిజెక్ట్ చేస్తాడేమో అని భయపడుతుంది మన హీరోయిన్. అందుకోసమే ఇప్పటి వరకు తన మనసులో ఉన్న మాటని అతనికైతే ఎక్స్ప్రెస్ చేసి ఉండదు. హీరోయిన్, నేను ఒక ర్యాండమ్ స్ట్రేంజర్ ఇంటర్వ్యూ తీసుకోవాలని అన్నప్పుడు, మరి అతని కోసం నువ్వు వర్షంలో వెయిట్ చేస్తున్నావు, నేనున్నాను కదా, నేను కూడా ఒక ర్యాండమ్ స్ట్రేంజర్ అయినప్పుడు నువ్వు నా ఇంటర్వ్యూ తీసేసుకోవచ్చు కదా అని అంటే, నువ్వెక్కడ ర్యాండమ్ స్ట్రేంజర్వి, నువ్వు నాకు బాగా తెలిసినోడివి, అంతకుమించి
నేను ఆ ఇంటర్వ్యూ రేడియో ద్వారా తీసుకోవాలి, అందుకోసమే నేను నిజంగానే అతనితోనే కనెక్ట్ అవ్వాలని ఆలోచనలో పడుతుంది. రాత్రి హీరో చాలా కోపంగా హీరోయిన్తో, నీకు ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఫ్రాడ్ చేయాలనుకుంటావు? 2 గంటలు నేను మండు టెండలో నుంచున్నాను, రావాలని లేకపోతే నువ్వు రాత్రే చెప్పేయచ్చు కదా, నాతో ఇలాంటి ఆటలాడాల్సిన అవసరం ఏముంది, నాకు కాలు నొప్పి వస్తుంది ఇప్పుడు నీ వల్లే, ఫ్రాడ్ మొహం దానా ఎదవదానా అని తిడతాడు. ఇవన్నీ నా డైలాగ్స్, నేను తిట్టాలనుకుంటున్న బూతులన్నీ కూడా నువ్వెలా తిట్టేస్తున్నావు? ఇక్కడ నాకు ఇంత వర్షం పడుతుంటే నువ్వేమో అక్కడ ఎండగా ఉందని అబద్ధాలు చెప్పడమే కాక అక్కడికి వచ్చి 2 గంటలు వెయిట్ చేశానని కూడా కవరింగ్ చేయడానికి ట్రై చేస్తావా? ఇంపాసిబుల్, నువ్వే పెద్ద స్కామ్స్టర్వి అని రివర్స్లో తిడుతుంది. నీకు అంతగా నమ్మకం కుదరకపోతే నేను ప్రూవ్ చేస్తాను కూడా. నేను మధ్యాహ్నం మెయిన్ బిల్డింగ్ దగ్గర నుంచినప్పుడు వర్షం పడింది, ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది. ఇదిగో కాల్స్తే సౌండ్ విని అన్న రేడియోని కొంచెం ముందుకు పెడుతుంది, సో దట్ విండో బయట ఉన్న వాన సౌండ్ మన హీరోకి వినిపిస్తుందేమో అని. కానీ హీరో తన్ని పాపం తప్పుగా అర్థం చేసుకుంటాడు. వసే నేను నీకు మరీ అంత ఎతఫ్లా కనిపిస్తున్నానా ఏంటి? నువ్వు అంట్లు తోముకుంటున్నావు నాకు బాగా తెలుసు, ఆ సౌండే కదా వర్షం పడుతుందని కవర్ చేయడానికి ట్రై చేస్తావు, అంత సీన్ లేదు, నేను నిన్ను నమ్మను, నాకు నీ పైన నమ్మకం పోయిందని అంటాడు. కరెక్ట్గా అదే టైంకి ఒక పెద్ద పిడుగు పడుతుంది, వాళ్ళ రేడియో సిగ్నల్ కూడా కట్ అవుతుంది. ఇప్పుడు హీరోకి కొంచెం అనుమానం కలుగుతుంది, నిజంగానే అక్కడ వర్షం పడుతూ ఉండొచ్చేమో అని. కానీ ఇంకా డౌట్ అలానే ఉంది, ఎందుకంటే అతను ఉన్న చోట్లో ఎండ మండిపోతుంది, ఇంత రాత్రి అయినా సరే అతనికి ఉక్క పూసేస్తుంది. మరి ఆ పిల్ల ఉన్న చోట్లో ఎలా వర్షం పడిపోతుంది, అది కూడా పిడుగులు పడేంత పెద్ద వర్షం అంటే ఇది ఆలోచించాల్సిన విషయమే అని హీరో అయితే డీప్ థాట్స్లోకి వెళ్ళిపోతాడు. తెగ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాడు. హన్సోల్ హీరోని కలవడానికి ప్లే గ్రౌండ్ దగ్గరికి వస్తుంది, కానీ హీరో మాత్రం పాపని ఫేస్ చేయలేకపోతాడు కాబట్టి దాని నుంచి తప్పించుకొని బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి అయితే వచ్చేస్తాడు. ఒరే నీకు హన్సోల్ గురించి చెప్పాను కదా, ఆ అమ్మాయిని చూడంగానే నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా కలిగింది, కాకపోతే నేను తన దగ్గరికి వెళ్ళి కిస్ పెట్టుకోవాలనుకుంటున్నాను డైరెక్ట్గా మొహం మీద చెప్పేశాను. ఇప్పుడేమో తను నా గురించి ఏం ఆలోచిస్తూ ఉండొచ్చో. సరే ఇదంతా కాదు, జరిగింది ఏదో జరిగిపోయింది, నా టంగ్ స్లిప్ అయింది, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తాను, తన రియాక్షన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు అని ఫ్రెండ్ అడిగితే ఇంకేం చేస్తుంది, ఆబ్వియస్గా తను నేను రిజెక్టే కదా చేసేది అని అన్నప్పుడు నీ నోట్ నుంచి ఒక్క మంచి మాట కూడా రాదా, అన్నీ అపశక్తున్న మాటలే మాట్లాడుతున్నావు, నిన్ను నా ఫ్రెండ్గా చేసుకున్నాను కదా, నాదే తప్పని ఇరిటేట్ అయ్యి వెళ్ళిపోతాడు హీరో. నెక్స్ట్ సీన్లో ఫ్యూచర్లో ఉన్న హీరోయిన్ని చూపిస్తారు. క్లాస్ రూమ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ అసైన్మెంట్స్ని సబ్మిట్ చేస్తారంట, కానీ మన హీరోయిన్ ఒక్కతే తన అసైన్మెంట్ని సబ్మిట్ చేయలేదు ఇంకా. సో టీచర్ అందరి ముందు తనకు ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తుంది, పాప ఒకవేళ రేపటికల్లా కనుక నువ్వు అసైన్మెంట్ని సబ్మిట్ చేయకపోయావంటే నీ మార్క్స్ అన్నీ కట్ చేయడమే కాక నీ సబ్జెక్ట్లో ఫెయిల్ చేసి పడేస్తాను, సో బీ కేర్ఫుల్, అసైన్మెంట్ని ఎంత వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేసి నాకు అప్పచెప్పు అని. ఇంకే దారి కనిపించక హీరోయిన్నే తగ్గి మళ్ళీ రేడియో ద్వారా హీరోతో అయితే కనెక్ట్ అవుతుంది. నేను నిన్ను అనవసరంగా అంతలా తిట్టాను, ఐఎమ్ సో సారీ, కొంచెం నాకు ఈ అసైన్మెంట్లో హెల్ప్ చేసి పెడతావని అంటే ఖచ్చితంగా చేస్తాను, కొంచెం ఆ మాన్యువల్ని నా దగ్గర వరకు చేర్చచ్చు కదా ప్లీజ్ అని అడుగుతాడు. ఏముంది మాన్యువల్లో, ఎందుకు ఇంతలా ఈ మాన్యువల్ని అడుగుతున్నావు అని అంటే ఎలా చెప్పాలి, సరే నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది అంటే ఇంకా గర్ల్ ఫ్రెండ్ అయిపోలేదు, కానీ తనంటే నాకు చాలా ఇష్టం, ఆ అమ్మాయికి రేడియో ఆపరేట్ చేయడం అంటే చాలా ఇష్టం అంట, కానీ నాకేమో రేడియోని ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు కాబట్టి ఆ మాన్యువల్ని చూసాను, కొంచెం నేను రేడియో ఆపరేట్ చేయడం నేర్చుకుంటాను, అందుకోసమే ఇంతలా అడుగుతున్నానని క్లియర్గా చెప్పేస్తాడు. ఓ నీ గర్ల్ ఫ్రెండ్ కోసమేనా నువ్వు ఇంత కష్టపడుతున్నావు, సర్లే కానీ నువ్వు యూనివర్సిటీలో ఎప్పుడు జాయిన్ అయ్యావని అడిగితే 1999 నేను సెకండ్ ఇయర్ స్టూడెంట్ని అని అంటాడు. బాబు నేను డేట్ ఆఫ్ బర్త్ అడగట్లేదు, ఈ కాలేజ్లో ఎప్పుడు జాయిన్ అయ్యావని అడిగితే అదే కదా చెప్తున్నాను, 1999 ఇయర్ నేను సెకండ్ ఇయర్ స్టూడెంట్ని అని మళ్ళీ అదే రిపీట్ చేస్తే తను షాక్ అయిపోతుంది, వీడేం వాగుతున్నాడు, ఇది 2022 ఇయర్ అని. సరే నేను అడుగుతున్న క్వశ్చన్ నీకు అర్థం కావట్లేదేమో, నీ ఫోన్ నెంబర్ ఇవ్వు, మన ఇద్దరు మీ రేడియోలో కాకుండా ఫోన్లోనే మాట్లాడుకుందామని అంటే హీరో తన ఫోన్ నెంబర్ ఇస్తాడు. కాకపోతే హీరోది పాత కాలపు డబ్బా ఫోన్, మన హీరోయిన్ది లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కాబట్టి హీరోయిన్ తన ఫోన్ నుంచి హీరో నెంబర్కి కాల్ కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా కుదరట్లేదు, నెంబర్ అవుట్ ఆఫ్ సర్వీస్ అలాంటి ఏవో ఎర్రర్స్ రావడంతో చాలా ఇరిటేట్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేస్తుంది, 2 సార్లు కూడా ట్రై చేస్తుంది కానీ కుదరకపోవడంతో ఇదంతా కాదులే కానీ మన ఇద్దరం వాట్సాప్లోనే చాట్ చేసుకుందామని అంటే వాట్సాపా అదేంటని మన హీరో అంటాడు. అది కూడా తెలీదా అని వీళ్ళిద్దరూ ఇంకాసేపు మాట్లాడుకున్న తర్వాతే రియలైజ్ అవుతారు దట్ వీళ్ళిద్దరూ కూడా 2 డిఫరెంట్ టైమ్ లైన్స్లో ఉన్నారు. హీరో ఉన్నది 1999, హీరోయిన్ ఉన్నది 2022 అని. ఇది తెలిసిన తర్వాత ఇద్దరికిద్దరు కూడా కంప్లీట్గా షాక్ అయిపోతారు. కానీ ఇంత పెద్ద విషయాన్ని వీళ్ళిద్దరూ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి వీళ్ళిద్దరూ దీన్ని ప్రూవ్ చేసుకుందాం అనుకుంటారు. హీరో అడుగుతాడు ఫ్యూచర్లో మన యూనివర్సిటీలో ఇంకా ఆ టెలిఫోన్ బూత్ ఉందా అని. ఉంది, అది నేను రోజుకు చూస్తాను కానీ దాన్ని పెద్దగా పట్టించుకోను, ఎవరు కూడా దాన్ని పట్టించుకోరు, ఎవరు దాని దగ్గరికి కూడా వెళ్ళరని అంటుంది. సరే అయితే రేపొద్దున నేను టెలిఫోన్ బూత్ లోపలికి వెళ్ళి దాని వాల్ మీద ఏదో ఒకటి రాస్తాను, నువ్వు మధ్యాహ్నం వెళ్ళి చూడు, నీకు అది కనిపిస్తుందంటే
ఇది ప్రూవ్ అయిపోతుంది కదా అని హీరో అంటాడు. హీరోయిన్ కూడా ఓకే అంటుంది. తర్వాత రోజు హీరో పొద్దున్నే వెళ్ళి ఆ టెలిఫోన్ బూత్లో రాస్తాడు. హీరోయిన్ మధ్యాహ్నం చెక్ చేస్తే ఆ రైటింగ్స్ అన్నీ అక్కడ ఉండడంతో తను కూడా ఆశ్చర్యపోయి ఈ హ్యాపీ షాకింగ్ విషయాన్ని తన ఫ్రెండ్స్ అందరితో పంచుకుందామని వెళ్తే ఫ్రెండ్స్ అందరూ హీరోయిన్ని ఒక దద్దమ్మ మొద్దు అని పిలుస్తారు. నిన్ను వాడు ప్రాంక్ చేస్తున్నాడు, నీతో నిన్న రేడియోలో ఆర్ ఫోన్లో కమ్యూనికేట్ చేసిన తర్వాత వాడి వాళ్ళు పొద్దున్నొచ్చి ఇక్కడ రాసేలేడా, మీ ఇద్దరు సేమ్ టైం లైన్స్లోనే ఉన్నారు, నీతో ప్రాంక్ జరుగుతుందని చెప్పిన తర్వాత హీరోయిన్కి కూడా ఇది కొంచెం కరెక్టే అనిపిస్తుంది. 1999లో హీరో ధైర్యం చేసి హన్సోల్ దగ్గరికి వెళ్ళి తనకి సారీ చెప్పిన తర్వాత మళ్ళీ మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుదామని అడుగుతాడు. హన్సోల్ కూడా ఓకే చెప్తుంది. వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ నార్మల్ ఫ్రెండ్స్ మోడ్లోకి వచ్చేస్తారు. 2022లో హీరోయిన్ యోంగ్జీని కలవడానికి వస్తుంది. యోంగ్జీ వాళ్ళ ఫ్యామిలీ కండిషన్ అస్సలు బాగాలేదు కాబట్టి అతను చదువుకోవడం మానేస్తున్నాడంట. దగ్గరలోనే ఉన్న ఒక రెస్టారెంట్లోనే ఫుల్ టైమ్గా వెయిటర్గా జాయిన్ అయిపోయి ఉంటాడు. ఇక్కడి నుంచి అతను కొంత డబ్బుని సేకరించి వాళ్ళ పేరెంట్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్ అందిద్దాం అనుకున్నాడు. హీరోయిన్ కొంచెం బాధపడుతుంది అతని కండిషన్ వల్ల. అంతేకాకుండా ఇలా కూడా ఆలోచిస్తుంది, మేము ఇప్పుడు రోజు కాలేజ్లో కలవలేమంటే ఖచ్చితంగా వీడు నాకు దూరం అయిపోతాడా అని. హీరోయిన్ మధ్యన రేడియో ద్వారా చాలా కమ్యూనికేషన్ జరిగిపోతూ ఉంటుంది. రోజు వీళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూనే ఉంటారు, రాత్రంతా పడుకోకుండా మాట్లాడుకుంటూనే ఉంటారు. కాబట్టి ఈ పాటికి వీళ్ళిద్దరి మధ్యన కూడా బాండింగ్ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడే హీరో కొంచెం తన్ని అడ్వైస్ అడుగుతాడు. నువ్వు ఫ్యూచర్లో ఉండే అమ్మాయివి కాబట్టి నువ్వు చాలా స్పీడ్గా ఉండి ఉంటావు. నిన్న గర్ల్ ఫ్రెండ్ని ఇంప్రెస్ చేయాలనుకుంటే ఎలా చేయాలి కొంచెం చెప్పా అంటే తను నా గర్ల్ ఫ్రెండ్ ఇంకా అవ్వలేదు, చేసుకోవాలనుకుంటున్నాను, అందుకోసమే కొంచెం టిప్స్ ఇంకా అడ్వైస్ ఇస్తే బాగుంటుంది అని అంటే నువ్వు పాత కాలంలో ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా అప్పటి అమ్మాయిలకి అంత స్టాండర్డ్స్ ఉండకపోవచ్చు, అందుకోసమే ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసేయడానికి నువ్వు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. చక్కగా రెడీ అవ్వు, మంచిగా బట్టలు వేసుకో, తల దూకో, తన దగ్గరికి వెళ్ళు, మర్యాదగా మాట్లాడు, తింగర్గా ఏం మాట్లాడకుండా తనకి ఎక్కడికి కావాల్సితే అక్కడికి తీసుకొని వెళ్ళు. తను సినిమా చూడాలనుకుంటే సినిమాకి, అవుటింగ్కి వెళ్దామంటే అవుటింగ్కి, లేకపోతే తనకి ఎక్కడికి ఇష్టమైతే అక్కడికి, అన్నీ తనకి నచ్చేలానే చెయ్యి. ఆ తర్వాత చూడు ఖచ్చితంగా తన్ని ప్రేమలో పడిపోతుందని చెప్తే హీరో తను ఇచ్చిన అడ్వైజ్లన్నింటినీ కూడా ఫాలో అవుతాడు. హన్సోల్ కూడా షాక్ అయిపోతుంది. సడన్గా వీడి బిహేవియర్లో ఇంత చేంజ్ ఎలా వచ్చేసింది, ఇన్ని రోజులు మామూలు బట్టలు వేసుకునేవాడు ఇవాళ ఏంటి ఇంత అందంగా కనిపిస్తుంది నా కళ్ళకు కూడా అని తను కూడా ఆశ్చర్యపోతుంది. వీళ్ళిద్దరూ అవుటింగ్కి వెళ్తారు, సరదాగా థియేటర్కి కూడా వెళ్ళి సినిమా చూస్తారు, చాలా టైం కలిసి స్పెండ్ చేస్తారు. ఇప్పుడు హీరో ఇంకా డైరెక్ట్గా తనకి ప్రపోజ్ చేసేద్దాం అనుకుంటున్నాడంట. ఎలా ప్రపోజ్ చేస్తే తను నాకు ఓకే చెప్తుందని అడ్వైస్ కూడా హీరోయిన్ని అడుగుతాడు. నీకు ఆల్రెడీ చెప్పా కదా, నువ్వు నీలా ఉండు, ఇన్ని రోజులు అమ్మాయి నీతో కలిసి టైం స్పెండ్ చేసిందంటే ఖచ్చితంగా తనకి ఈ పాటికి నీ పైన కూడా ఇష్టం ఉండే ఉంటుంది, నువ్వు ధైర్యంగా వెళ్ళి తనకి ప్రపోజ్ చేయి, ఎందుకు రిజెక్ట్ చేస్తుందో నేను కూడా చూస్తా అని అంటుంది. హీరో కూడా అంతే కాన్ఫిడెంట్గా వెళ్ళి హన్సోల్కి ప్రపోజ్ చేస్తాడు. చాలా తక్కువసేపు ఆలోచించుకొని తను కూడా ఎస్ చెప్పేస్తుంది. హీరో కంప్లీట్గా షాక్ అయిపోతాడు, ఇంత ఈజీనా ఒక అమ్మాయిని పడేయడం అని. ఇదే హ్యాపీ న్యూస్ని హీరోయిన్తో షేర్ చేసుకొని తనకి థ్యాంక్ యూ చెప్పి, ఇంతకీ నీ సంగతి ఏంటి, నువ్వు నీ యోంగ్జీ అనే ఫ్రెండ్ని ఇష్టపడుతున్నావు నాకు ఒకసారి చెప్పావు కదా, మరి అతని సంగతి ఏమైంది అని అడిగినప్పుడు ఏం చెప్తాను, వాడి ఫైనాన్షియల్ కండిషన్ అస్సలు బాగాలేదు, వాళ్ళ పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు, వాడు కూడా చదువుకోవడం మానేశాడు, నాకు ఎక్కడ దూరం అవుతాడో అని నేను బాధపడుతున్నాను, అంతకు మించి నేను వాడికి ప్రపోజ్ చేయాలంటే నాకు భయం వేస్తుంది, ఎక్కడ వాడు నో చెప్పాడంటే కంప్లీట్గా నా మొహం చూడడానికి కూడా ఇష్టపడడేమో, మా ఇద్దరి మధ్యన ఉన్న ఫ్రెండ్షిప్ మొత్తాన్ని కూడా ఇది రూయిన్ చేస్తుందేమో అని. అరే ఇదేం వింత, గత కొన్ని రోజులుగా నువ్వు నా రిలేషన్షిప్ అడ్వైజర్ లాగా పనిచేసి నా లవ్ సక్సెస్ అయ్యేలా చేసావు, అలాంటిది నీ లవ్ని నువ్వు సక్సెస్ అయ్యేలా చేసుకోవడానికి ఇంత ఆలోచిస్తున్నావా, సరే అబ్బాయిని ఎలా ఇంప్రెస్ చేయాలో నేను నీకు టిప్స్ ఇస్తాను, నోట్బుక్ తీసే వెంటనే అని చెప్పి అతను కొన్ని అడ్వైస్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. మన హీరోయిన్ కూడా వాటన్నిటిని నోట్ చేసుకుంటూ జాగ్రత్తగా ఫాలో అవడానికి ట్రై చేస్తుంది. ఇలా చాలాసేపు వీళ్ళిద్దరూ కూడా సోది కబుర్లు చెప్పుకుంటారు. అసలు ఈ విషయం చెప్పడమే మర్చిపోయాను, నువ్వు 1999లోనే ఉన్నావు కదా, ఆ టైంలో మా నాన్న కూడా మన యూనివర్సిటీలో చదువుతూ ఉన్నాడు, మా నాన్న మెకానికల్ స్టూడెంట్ కూడా, ఖచ్చితంగా నీకు తెలుసుంటాడేమో అని అన్నప్పుడు అవునా ఇంతకీ మీ నాన్న పేరేంటని అడిగితే కిమ్ అని అంటుంది. ఓ నువ్వు కిమ్ కూతురువా, కిమ్ నా బెస్ట్ ఫ్రెండ్, మేమిద్దరం రోజు కలిసే తింటాం, క్లాస్ రూమ్లో పక్కన కూర్చుంటాం, రోజు కలిసి ఆడుకుంటాం, కిమ్ ఆల్మోస్ట్ నా బెస్ట్ ఫ్రెండ్, వాడు తప్ప నాకు ఇంకా కాలేజ్లో ఎవరు కూడా బెస్ట్ ఫ్రెండ్ లాగా లేరు, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కూతురు అని తెలిసేసరికి నా ఆనందం ఆగట్లేదు, వాట్ ఏ కోఇన్సిడెన్స్, ఐఎమ్ టోటలీ షాక్డ్ అని అంటాడు. ఆగు బాబు ఆగు, నీకు ఇంకో పెద్ద షాక్ ఇస్తుంది ఆ పిల్ల. యాక్చువల్గా విషయం ఏంటంటే హీరోయిన్ వాళ్ళ మమ్మీ కూడా అదే కాలేజ్లో 1999 టైంలో చదువుకుందంట. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మమ్మీ కూడా మెకానికల్ స్టూడెంటే అంట. వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు కూడా 1999 అదే కాలేజ్లో మెకానికల్ డిపార్ట్మెంట్లో కలిశారు, ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఆ
తర్వాత నేను పుట్టానని అంటుంది. అవునా, మా మెకానికల్ డిపార్ట్మెంట్లో అమ్మాయి మీ మమ్మీయా? ఎవరు పేరు చెప్పు, నాకు తెలియని అమ్మాయి ఎవరు కూడా లేదని అనగానే హీరోయిన్ హన్సోల్ మా మమ్మీ అని అంటుంది. హీరో బెదిరిపోతాడు. మామూలు షాక్ తగలదు హీరోకి. చాలా సర్ప్రైజ్ అయిపోయిన మన హీరో కోపంతో ఆ రేడియో వైర్లన్నింటినీ కూడా పీకి పాకం పెడతాడు. హీరోయిన్కి అర్థం కావట్లేదు సడన్గా సిగ్నల్ ఎందుకు పోయింది, అమ్మ పేరు చెప్పంగానే ఎందుకు హీరో అంతలాగా షాక్ అయిపోయాడా అని. అప్పుడే హీరోయిన్ తన బెడ్రూమ్ లోపల నుంచి హాల్కి అయితే వెళ్తుంది. హాల్లో ఒక ఫోటో ఫ్రేమ్ కూడా ఉంటుంది. ఆ ఫోటో ఫ్రేమ్లో హీరోస్ బెస్ట్ ఫ్రెండ్ అయిన కిమ్ ఇంకా మన హన్సోల్ ఇద్దరు కూడా పెళ్ళైన మ్యారీడ్ కపుల్. వాళ్ళిద్దరికి చిన్న పిల్ల కూడా పుట్టింది. ఆ పిల్ల ఇంకెవరో కాదు, మన హీరోయిన్ అయి ఉంటుందిలేండి. అంటే మనకి దీని ద్వారా తెలుస్తుంది ఫ్యూచర్లో హీరో కాదు హన్సోల్ని పెళ్లి చేసుకునేది, బెస్ట్ ఫ్రెండే హన్సోల్ని పెళ్లి చేసుకుంటాడంట. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం వల్లే మన ఈ హీరోయిన్ పుట్టుంటుంది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ ఇంట్లోనే హీరోస్ ఫేవరెట్ పెట్ అయిన ఆ తాబేలు కూడా ఉంటుంది. చూస్తే ఇది ఇప్పుడు చాలా పెద్ద తాబేలు అయిపోయి ఉంటుంది. మరి హీరో తాబేలు ఈ అమ్మాయి దగ్గరికి ఎలా వచ్చిందో మనకి స్టోరీలో ఇంకొంచెం ముందుకెళ్తే తెలుస్తుంది. రాత్రి జరిగింది తలుచుకొని హీరో అసలే ఫ్రస్ట్రేటెడ్ మూడ్లో కాలేజ్ లోపలికి ఎంట్రీ ఇస్తే అతని కళ్ళ ముందు హన్సోల్ ఇంకా అతని బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు కూడా కొంచెం క్లోజ్గా నుంచొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా హీరోకి ఒళ్ళు మండిపోతుంది. వెళ్ళి వాడి బెస్ట్ ఫ్రెండ్ని కొట్టేద్దాం అనుకుంటాడు. వాడిని కొంచెం పక్కకు లాక్కొని వెళ్ళి, ఒరే నిజం చెప్పు, నువ్వు ఇంకా హీరోయిన్ మీ ఇద్దరు కలిసి నా పైన ప్రాంక్ చేస్తున్నారు కదా, రాత్రి తను చెప్పినట్టు ఏం జరగదు కదా అని అంటే, ఎవరా హీరోయిన్, రాత్రి తను నీకు ఏం చెప్పింది, నాకు ఇదంతా ఏం అర్థం కావట్లేదు అని అతను అంటాడు. అప్పుడే హన్సోల్ వచ్చి, ఏమైంది మీ ఇద్దరికి, ఏమైనా ప్రాబ్లమా, మీ ఇద్దరి మధ్యన ఏమైనా గొడవ ఉందా అని అడిగినప్పుడు అలా ఏం లేదని బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి మన హీరో అయితే హన్సోల్ చేయి పట్టుకొని తీసుకొని వచ్చేస్తాడు ఇంకొక దగ్గరికి. నువ్వు ఇందక్కడ వచ్చిన స్పీడ్ని చూస్తే నువ్వు నీ ఫ్రెండ్ని కొట్టి చంపేస్తావేమో అని నేను భయపడి చచ్చాను. అంత వేగంగా ఎందుకు రావాల్సి వచ్చింది, రోజులా కాకుండా ఇవాళ ఎందుకు ఆడ్గా బిహేవ్ చేస్తున్నావు అని అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పాలో తెలియదు కాబట్టి ఫ్రెండ్స్ మధ్యన అప్పుడప్పుడు ఇలాంటివి అవుతూ ఉంటాయిలే అని కవరింగ్ చేసుకొని తన్ని హక్ చేసుకుంటాడు. అయినా సరే మీ ఇద్దరు ఇందక్కడ అంత క్లోజ్గా నుంచొని ఏమంతగా మాట్లాడుకుంటున్నారని అడిగినప్పుడు, నీ బెస్ట్ ఫ్రెండ్ ఏమో స్టూడెంట్ కౌన్సిల్ యొక్క ప్రెసిడెంట్, నేనేమో ఫ్రెషర్స్ యొక్క లీడర్ని కాబట్టి మేము ఇవాళ ఒక స్టూడెంట్ కౌన్సిల్ మీటింగ్ని అరేంజ్ చేసుకున్నాము. ఫ్రెషర్స్ అందరి కోసము కూడా ఇంకొంచెం బెనిఫిట్స్ యాడ్ చేయాలి ఈ యూనివర్సిటీలో, మా అందరికీ ఇంకొంచెం రైట్స్ రావాలి, మేము ఇంకా ఎక్కువ యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నామని దాని గురించి ఎలా ఆ మీటింగ్లో మాట్లాడాలో మేమిద్దరం కూడా డిస్కస్ చేసుకుంటూ ఉన్నామని తను క్లియర్గానే ఆన్సర్ ఇస్తుంది. ఓ అవునా, ఎవరెవరు ఆ మీటింగ్లోకి వస్తున్నారు ఇవాళ అని అడిగితే, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ ఇంకొంతమంది ఫ్రెషర్స్ లేకపోతే ఇంకొంతమంది లీడర్స్ వస్తారని అన్నప్పుడు, సరే అయితే నేను కూడా వస్తా అని చెప్పి ఆ మీటింగ్లోకి వచ్చి కూర్చుండిపోతాడు మన హీరో. కానీ హీరో అక్కడ ఉండడం మిగిలిన వాళ్ళందరికీ కూడా కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తుంది. ఎందుకంటే హీరో అక్కడ కూర్చోవాల్సిన వాడే కాదు, అతనికి ఆ మీటింగ్కి ఏం సంబంధం లేదు కాబట్టి అందరూ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారని హీరోకి అర్థం కావట్లేదు. కానీ హన్సోల్కి ఇంకా బెస్ట్ ఫ్రెండ్కి అర్థమవుతుంది. కానీ వాళ్ళు డైరెక్ట్గా హీరోకి ఎక్కడ చెప్తారు బయటికి పొమ్మని, అందుకే వాళ్ళిద్దరు కూడా హింట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. కానీ మన దద్దమ్మ హీరోకి ఆ హింట్స్ అర్థమైనా సరే అర్థం కానట్టు యాక్ట్ చేస్తున్నాడు. బెస్ట్ ఫ్రెండే ఇంకా హీరో చేయి పట్టుకొని అతన్ని బయటికి తీసుకొని వచ్చేస్తాడు. నువ్వు ఇవాళ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, పొద్దున్న నన్ను కొట్టడానికి వచ్చేసావు, ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు అంటే ఖచ్చితంగా నీకు నా పైన ఇంకా హన్సోల్ పైన ఏమైనా డౌట్ కలిగి ఉండొచ్చు. కానీ నీకు నా గురించి బాగా తెలుసు కదా, నువ్వు కూడా నాకు బాగా తెలుసు, ఇన్ని సంవత్సరాలు మన ఫ్రెండ్షిప్ని నువ్వు ఇలా డౌట్ చేస్తావని అస్సలు అనుకోలేదు. హన్సోల్ని నువ్వు ఎంతలా ఇష్టపడుతున్నావో నాకు ఫుల్గా అర్థమైంది. నేను అసలు హన్సోల్ దగ్గరికి కూడా వెళ్ళాలనుకోను, నాకు హన్సోల్ పైన అలాంటి ఇంటెన్షన్స్ ఏం లేవని క్లియర్గా చెప్తాడు. ఈ పాయింట్లో హీరో చాలా బాధపడతాడు, అనవసరంగా తన బెస్ట్ ఫ్రెండ్ పైన ఇంత డౌట్ పడ్డానా అని. కానీ హీరోకి ఇంకా ఫ్యూచర్లో హీరోయిన్ చెప్పిన మాటలే గుర్తొస్తూ ఉన్నాయి. అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. హీరోయిన్ ఎలా అలా చెప్పగలుగుతుంది? సరే, ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళి హన్సోల్ని నేను కనుక పెళ్లి చేసేసుకున్నానంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో హీరోయిన్ పుట్టదు, ఎంత పెద్ద తప్పు చేసినట్టు అవుతుంది, అసలు నాకు ఏం అర్థం కావట్లేదని హీరో పిచ్చోడైపోతూ ఉంటాడు. ఓ రోజు హన్సోల్ హీరో ఇంటికే వస్తుంది. ఇంట్లోపల చాలా బుక్స్ ఉండడం చూసి, అదేంటి నువ్వు ఇన్ని బుక్స్ చదువుతావా అని అంటే, నేను బుక్స్ చదవడమే కాదు బుక్స్ నా చేతితో రాస్తాను కూడా అని అంటాడు. అరే నీ దగ్గర రేడియో కూడా ఉంది, ఇన్ని రోజులుగా నేను అంతలా అడిగినా సరే ఒక్కసారి కూడా నీ దగ్గర రేడియో ఉందన్న విషయమే చెప్పలేదు, నువ్వు నాకు రేడియో నేర్పచ్చు కదా ఇప్పటికన్నా ప్లీజ్ అని అడిగితే, ఈ రేడియో నాది కాదు నా బెస్ట్ ఫ్రెండ్ది అని చెప్తాడు. ఓ ఇది నీ ఫ్రెండ్ రేడియోనా, అయితే రేపు ఎప్పుడన్నా ఒకసారి అతన్ని కలిసి నేను అతన్ని అడుగుతానులే అని అనగానే హీరో మొహం మాడిపోతుంది. అనవసరంగా చెప్పానేమో అని అతను ఫీల్ అవుతాడు. అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ పర్పస్ వల్ల రెగ్యులర్గా కలుస్తూ ఉంటారా ఏంటి అని టెన్షన్ కూడా మొదలవుతుంది. హన్సోల్ తన దగ్గర వాళ్ళిద్దరి యొక్క క్యూట్ స్టిక్కర్ ఉంటే దాన్ని తీసుకొచ్చి ఆ రేడియో యొక్క ఎడ్జ్ లోపల అంటిస్తుంది. ఏదో క్యాషువల్గా అలా అంటిస్తుంది. కానీ దీన్ని చూసిన హీరోకి
ఒక్క విషయం అయితే గుర్తొస్తుంది. ఒకసారి హీరోయిన్ అతనికి చెప్పుంటుంది, మా నాన్న రేడియో యొక్క ఎడ్జ్లో ఏదో ఒక వైట్ స్టిక్కర్ అంటించి ఉందని. విషయం ఏంటంటే అది వైట్ స్టిక్కర్ కాదు, ఇప్పుడు మన హన్సోల్ అంటించిన వీళ్ళిద్దరి యొక్క ఫోటోనే అయి ఉంటుంది. చాలా సంవత్సరాలకి ఆ ఫోటో కాస్త ఎలిసిపోయి అలాగా వైట్ స్టిక్కర్ లాగా అయిపోయి ఉంటుంది. వాళ్ళ ఫేసెస్ ఆ ఫోటో పైన క్లియర్గా కనిపించవు. సో ఇది గుర్తొచ్చిన తర్వాత హీరోకి ఒక విషయంపై క్లారిటీ వచ్చేస్తుంది. ఫ్యూచర్లో ఉన్న హీరోయిన్ వాళ్ళ నాన్న రేడియో అంటే తన బెస్ట్ ఫ్రెండ్ రేడియో నుంచి మాట్లాడుతుంది. అదే రేడియోని ఇప్పుడు హీరో కూడా వాడుతూ ఉన్నాడు. సో ఖచ్చితంగా బెస్ట్ ఫ్రెండ్కి ఇంకా హన్సోల్కే పెళ్ళవుతుంది. ఫ్యూచర్లో హీరోయిన్ పుడుతుంది. ఇంకా నేను వీళ్ళిద్దరి మధ్యలో ఉండకూడదు అనుకుంటా అని రకరకాలుగా ఆలోచించేసి డిఫరెంట్ థియరీస్ అన్నిటిని కూడా అతని బ్రెయిన్లోనే అల్లేసుకొని చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఫ్యూచర్లో హీరోయిన్కి కూడా అర్థం కావట్లేదు, మా అమ్మ పేరు చెప్పంగానే ఎందుకు హీరో అంతలాగా రియాక్ట్ అయ్యి అసలు నాతో మాట్లాడట్లేదు, రేడియో ద్వారా మళ్ళీ నాతో కనెక్ట్ కూడా అవ్వడానికి ట్రై చేయలేదు, ఏదో విషయం దాగుందని ఒకసారి వాళ్ళ మమ్మీ డాడీ యొక్క యూనివర్సిటీ డే ఆల్బమ్ని ఓపెన్ చేస్తుంది. ప్రతి ఒక్క ఫోటోలో హీరో ఉంటాడు. హీరో పేరుని తను నోటీస్ చేస్తుంది. ఇదే హీరో అని కూడా తెలుసుకుంటుంది తను. అంతేకాకుండా కొన్ని ఫొటోస్ తిరిగేసిన తర్వాతే క్లారిటీ కూడా వచ్చేస్తుంది. హన్సోల్ ముందు హీరోని ఇష్టపడేది, అంటే వాళ్ళ మమ్మీ హీరోని ఇష్టపడేది ఇంతవరకు. కానీ తర్వాత ఏం జరిగింది, అమ్మ నాన్నని ఎలా పెళ్లి చేసుకుంది, నేనెలా పుట్టాను, వాళ్ళిద్దరికీ అసలు బ్రేకప్ అయిపోయిందా, వాళ్ళిద్దరూ ఎలా విడిపోయారని తెగ ఆలోచించేస్తుంది మన హీరోయిన్ కూడా. అప్పుడే హీరోయిన్కి వాళ్ళ మమ్మీ అయిన ఫ్యూచర్ హన్సోల్ కాల్ చేస్తుంది. గైస్, ఫ్యూచర్లో హన్సోల్ చచ్చిపోయిందని నేను ఎక్కడ చెప్పలేదు, హన్సోల్ అయితే ఇంకా బ్రతికే ఉంది. అమ్మ నాకు ఈ హీరో గురించి చెప్పు, ఇతను నీకు తెలుసా అని అడిగితే, తెలుసు, నేను స్టార్టింగ్లో వాడినే ఇష్టపడ్డాను, కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ అసలు సిటీని నన్ను అన్నిటినీ కూడా వదిలేసి మా అందరికీ దూరంగా వెళ్ళిపోయాడు. చాలా వెతకడానికి ట్రై చేశాను, ఎక్కడ కూడా వాడు నాకు దొరకలేదు. కాబట్టి నిదానంగా నాకు మీ నాన్న పైన ప్రేమ పుట్టింది, అంటే హీరో బెస్ట్ ఫ్రెండ్ పైన. సో అలా మేమిద్దరం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం, తర్వాతే నువ్వు పుట్టావని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇప్పుడు హీరోయిన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే హీరోకి అసలు ఫ్యూచర్లో జరిగిన విషయాలన్నింటినీ కూడా తనే కదా చేరేసింది. ఒకవేళ తను ఫ్యూచర్లో ఏం జరిగింది, హన్సోల్ ఇంకా బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి చేసుకున్నారు, నేను పుట్టాను, ఈ కబుర్లని చెప్పకపోతే హీరోకి వాళ్ళిద్దరిపైన అంత అనుమానం వచ్చేది కాదు. ఇన్ని క్వశ్చన్లు అతని మైండ్లో వెళ్తూ ఉండేవి కాదు. వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోయేవాడు కూడా కాదు. అందుకోసమే తను చాలా రీగ్రెట్ అవుతుంది. కాబట్టి దీని గురించి మొత్తం కూడా యోంగ్జీతో మాట్లాడడానికి వెళ్తుంది. నేను అనవసరంగా హీరోకి ఫ్యూచర్లో జరిగిన విషయాలన్నింటినీ కూడా చెప్పి అతని బ్రెయిన్ని డ్యామేజ్ చేసినట్టున్నాను. ఒకవేళ మా మమ్మీ డాడీ అతని బెస్ట్ ఫ్రెండ్ ఇంకా హన్సోల్ అన్న విషయాన్ని అతనికి చెప్పుండకపోతే అసలు హన్సోల్ని వదిలిండేవాడు కాదు. హన్సోల్ని ఇప్పటి వరకు ప్రేమిస్తూనే ఉండేవాడు అనుకుంటా. సిటీని వదిలేసి కూడా దూరంగా వెళ్ళిపోయి ఉండేవాడు కాదు. నేను చాలా పెద్ద తప్పు చేసేసానేమో అని తాను బాధపడుతూ ఉంటే యోంగ్జీ తన్ని ఓదార్చడానికి ట్రై చేస్తూ, ఒకరి తలరాతలో ఏం రాసి పెట్టుంటే అదే జరుగుతుంది, నువ్వు ఇంతలాగా బాధపడిపోయి ఇప్పుడు నీ బుర్రని పాడు చేసుకోకు, ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుందని తనకి క్లియర్గా చెప్తాడు. లాస్ట్లో మన హీరో బాస్కెట్బాల్ మ్యాచ్ ఆడుతూ ఉంటాడు. హన్సోల్ కూడా అతని మ్యాచ్ని చూడడానికి అయితే ఆడియన్స్ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. బెస్ట్ ఫ్రెండ్ కూడా ఈ మూమెంట్స్ అన్నిటిని క్యాప్చర్ చేద్దామని, హన్సోల్ ఎలాగో అక్కడ కూర్చుంది కాబట్టి హన్సోల్ పక్కకి వెళ్ళి కూర్చొని ఫొటోస్ అన్నిటిని కూడా తీద్దామనుకుంటాడు. ఇది చూసిన హీరో అయితే గేమ్ పైన ఫోకస్ చేయలేకపోతాడు. చాలా డైవర్ట్ అయిపోయి అతనికి పిచ్చి లేచిపోతుంది. కాబట్టి చాలా స్పీడ్గా వచ్చేసి బెస్ట్ ఫ్రెండ్ని 4 పీకుతాడు అందరి ముందు. కొంచెం గట్టిగానే కొట్టేస్తాడు, అది కూడా స్కూల్ స్టూడెంట్స్ అందరి ముందు. కాబట్టి బెస్ట్ ఫ్రెండ్ చాలా హర్ట్ అవుతాడు కూడా. హన్సోల్కి ఏమీ అర్థం కావట్లేదు, వీళ్ళిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు, హీరో ఎందుకు ఇంత అగ్రెసివ్గా మారిపోతూ ఉన్నాడని. అందుకోసమే బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, నీ హీరో ఫ్రెండ్ ఎందుకు నిన్ను కొట్టాడా అని. లేదు నువ్వు వాడి గురించి ఏం తప్పుగా ఆలోచించద్దు, వాడికి కొంచెం కోపం ఎక్కువ కానీ మనసు మాత్రం మంచిదే. వాడెప్పుడు ఒక రైటర్ అవుదాం అనుకున్నాడు, కానీ నేను చెప్పడం వల్లే మెకానికల్ స్టూడెంట్గా మారాల్సి వచ్చింది. అందుకే ఆ కోపం నా పైన అలా ఉంటుందేమోలే, కానీ వాడు మాత్రం ఎప్పుడు నన్ను ఇలా కొట్టాడు, ఫస్ట్ టైం నన్ను కూడా కొట్టడం. మరి వాళ్ళు ఏమైందో, కానీ నువ్వు మాత్రం వాడి గురించి ఏం తప్పుగా ఆలోచించద్దు, వాడు చాలా మంచోడని పదే ఈ డైలాగ్ని రిపీట్ చేస్తూ ఉంటాడు. ఈ పాటికి హన్సోల్కి అభిప్రాయాలు మారిపోతూ ఉన్నట్టున్నాయి. హీరో రోజుకి కోపదారి మనిషిలాగా మారిపోతూ ఉంటే బెస్ట్ ఫ్రెండ్ బిహేవియర్ మాత్రం చాలా కూల్గా ఉంటుంది. ఇవాళ అంతమంది ముందు అతన్ని కొట్టినా సరే ఇంత కూల్గా ఎలా మాట్లాడగలుగుతున్నాడా అని హన్సోల్ కూడా ఆలోచనలో పడుతుంది. నిదానంగా హన్సోల్ యొక్క ఫీలింగ్స్ కూడా మారుతూ ఉన్నట్టున్నాయి. ఇవాళ అనవసరంగా ఫ్రెండ్ గారిని అందరి ముందు అంతలాగా కొట్టేశాను, అలా కొట్టుండకూడదేమో అని ఇంటికి వచ్చిన తర్వాత బాధపడతాడు. ఈ విషయాలన్నింటినీ కూడా హీరోయిన్కి చెప్పి కొంచెం బాధని పంచుకుందాం అనుకుంటాడు. కానీ హీరోయిన్ ఆ టైంకి బయటకి ఎక్కడికో పని మీద వెళ్ళుంటుందంట.
అందుకోసమే తను రేడియో ద్వారా కనెక్ట్ అవ్వలేకపోతుంది, రెస్పాన్స్ కూడా ఇవ్వలేకపోతుంది. ఇంకా మన హీరోకి మిగిలినది ఎవరు, తన తాబేలే కాబట్టి దాంతో కాసేపు మాట్లాడుకుందాం అనుకుంటే ఇంట్లో అది ఎక్కడ కనిపించట్లేదు. ఇది ఎక్కడికి పోయిందిరా బాబు, రోజు ఇంట్లోనే ఉంటుంది కదా అని దాన్ని వెతికేస్తూ ఉంటాడు. దాని ఫుట్ ప్రింట్స్ని ఫాలో అవుతూ రోడ్ మీదకి కూడా వచ్చేస్తాడు. తీరా చూస్తే ఆ తాబేలు హన్సోల్ చేతిలో ఉంటుంది. హన్సోల్కి దగ్గరగానే బెస్ట్ ఫ్రెండ్ కూడా అంబ్రెలా పట్టుకొని నుంచొని ఉంటాడు. వీళ్ళిద్దరూ ఎంత క్లోజ్గా ఉంటారంటే ఇది చూసిన హీరో గుండె 2 ముక్కలు అయిపోతుంది. ఈ పాయింట్లో ఇంకా హీరో ఫుల్గా మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ఒకరినొకరు అంతలా ఇష్టపడుతూ ఉన్నట్టున్నారు. ఇంకా నేనెందుకు వాళ్ళిద్దరి మధ్యలో, వీళ్ళకి దూరంగా వెళ్ళిపోవడమే కరెక్ట్ అనుకొని వాళ్ళకి మాత్రమే కాకుండా ఆ యూనివర్సిటీకి, సిటీకి దూరంగానే ఎవరికి కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోతాడు. అతని ఫేవరెట్ పెట్ అయిన తాబేల్ని కూడా త్యాగం చేసేస్తాడు. వాళ్ళ చేతిలో ఆ తాబేలు ఉంది కాబట్టి దాని దగ్గరికి వెళ్ళి అడగలేడు కాబట్టి ఆ తాబేల్ని వాళ్ళ దగ్గరే వదిలేసి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అలా నడుస్తూ ఉన్నంతసేపు కూడా ఫస్ట్ టైం హన్సోల్ని కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే తన హార్ట్ బ్రేక్ అయినంత వరకు కూడా అన్ని ఇన్సిడెంట్స్ని గుర్తు తెచ్చుకొని చాలా బాధపడిపోతూ ఉంటాడు. కానీ నిజానికి హన్సోల్ ఇంకా ఈ బెస్ట్ ఫ్రెండ్ ఈ పాయింట్లో ఇద్దరు కూడా జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. హీరోనే ప్రతిసారి కూడా వీళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నాడు. కానీ హీరో వీళ్ళ జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు కాబట్టి నిదానంగా వీళ్ళ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది. చాలా సంవత్సరాల తర్వాత వీళ్ళైతే ఒకరిని ఒకరు పెళ్లి చేసుకున్నారు. ఫ్యూచర్లో హీరోయిన్ ఆ రేడియో ద్వారా మళ్ళీ హీరోతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ ఎక్కడ హీరో ఇంటి నుంచే వెళ్ళిపోయి ఉంటాడు కాబట్టి ఆ రేడియో అక్కడే ఉంటుంది. చాలా రోజుల తర్వాత బెస్ట్ ఫ్రెండ్ అయితే అతని రేడియోని మళ్ళీ అతనే వెనక్కి తీసేసుకుంటాడు. అలా ఫ్యూచర్లో వాళ్ళ ఇంటికైతే ఆ రేడియో వచ్చేస్తుంది. అందుకే ఫ్యూచర్లో ఉన్న ఈ హీరోయిన్ చేతిలో రేడియో అయితే ఉంటుంది. ఇప్పుడు టీచర్ ఇచ్చిన అసైన్మెంట్ని కూడా హీరోయిన్ కంప్లీట్ చేసేస్తుంది. ఇన్ని రోజులు తను హీరోతో మాట్లాడిన కాన్వర్సేషన్స్ అన్నింటినీ కూడా టైం ట్రావెల్ అనే ఆ ఎలిమెంట్ ఒక్కదాన్ని తీసేసి మిగిలిన స్టోరీ అంతా కూడా వాళ్ళ క్లాస్ రూమ్లో ప్రెజెంట్ చేస్తే అందరూ, టీచర్తో సహా స్టూడెంట్స్ అందరూ కూడా ఇంప్రెస్ అయిపోతారు. అందరికీ తన ప్రెజెంటేషన్ బాగా నచ్చేస్తుంది. యోంగ్జీ హీరోయిన్ దగ్గరికి వచ్చి, నువ్వు ఇందక్కడ ప్రెజెంటేషన్ ఇచ్చావు కదా, సేమ్ టు సేమ్ అవే మాటలు ఈ బుక్లో కూడా రాసున్నాయి. ఈ బుక్లో హీరో పేరు కూడా రాసింది. కొంపతీసి ఈ పుస్తకాన్ని రాసింది హీరోనే కాదేమో. అతని బుక్ సైనింగ్ ఈవెంట్ కూడా జరుగుతుంది మన కాలేజ్ దగ్గరలోనే. ఒకసారి ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోకూడదని అనగానే హీరోయిన్ పరుగున ఆ బుక్ సైనింగ్ ఈవెంట్ దగ్గరికి వచ్చేస్తుంది. అక్కడ నిజంగా హీరో ఉంటాడు. కాకపోతే ఈ పాటికి హీరోకి కొంచెం వయసు అయిపోయి ఉంటుంది. అంతేకాకుండా హీరో మెకానికల్ డిపార్ట్మెంట్ని వదిలేసి పూర్తిగా అతని ప్యాషన్ని పట్టుకున్నాడంట. అతనికి రైటింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ పాటికి చాలా హిట్ బుక్స్ రాసి ఫేమస్ రైటర్ కూడా అయిపోయాడు. అతన్ని కలవడానికి బోల్డ్ మంది ఫ్యాన్స్ కూడా వచ్చారు ఇక్కడికి. వాళ్ళంతా కూడా 1 by 1 ఆటోగ్రాఫ్స్ తీసుకుంటూ ఉంటే మన హీరోయిన్ కూడా లైన్లో ఉంచుండిపోతుంది. హీరోయిన్ తన బుక్ని ఆటోగ్రాఫ్ కోసం హీరోకి ఇచ్చినప్పుడు, నీ పేరేంటి ఇక్కడ రాస్తానని అడిగినప్పుడు హీరోయిన్ తన పేరు చెప్తే హీరో షాక్ అయిపోతాడు. ఈ పేరుని, ఈ వాయిస్ని విని చాలా సంవత్సరాలు అయిపోయిందని. హీరో వెంటనే తన్ని గుర్తుపట్టేస్తాడు. కానీ పాస్ట్లో జరిగిన ఆ ఇన్సిడెంట్స్ అన్నింటినీ మళ్ళీ తనకి గుర్తు చేసి అనవసరంగా తన్ని బాధ పెట్టాలనుకోవట్లేదు కాబట్టి, నా పెట్ టర్టిల్ ఎలా ఉంది, అది నీ దగ్గరే ఉన్నట్టుంది కదా అని అంటే, అది చాలా హెల్తీగా ఉంది, నేను దాన్ని బాగానే చూసుకుంటున్నానని అంటుంది. కానీ ఇప్పటికీ కూడా హీరోయిన్ మనసు ఒప్పట్లేదు. తను చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంది. ఎందుకంటే ఆబ్వియస్లీ తను వాగడం వల్లే కదా హీరోకి తన ప్రేమ దక్కలేదు, హన్సోల్ దక్కలేదు, అతని లవ్ స్టోరీ ఫుల్ఫిల్ అవ్వలేదు. హీరో ఆ బుక్ పైన సైన్ పెట్టడం మాత్రమే కాకుండా హీరోయిన్ కోసం ఒక 2 లైన్స్ కూడా రాస్తాడు. ఎప్పుడు నీ మనసు ఏ చెప్తే దాన్నే ఫాలో అవ్వు, పాస్ట్లో జరిగిన వాటన్నిటి గురించి కూడా ఆలోచించి బాధపడద్దు, నీ తలరాతలో ఏం పెట్టుంటే అదే జరుగుతుంది, నువ్వు ఏమి కూడా మార్చలేదు, సో దేని గురించి తలుచుకొని బాధపడద్దని. దీన్ని బట్టి హీరోయిన్ అర్థం చేసేసుకుంటుంది. టైం దాటిపోయే లోపే వెళ్ళి యోంగ్జీకి ప్రపోజ్ చేయమని హీరో నాకు హింట్ ఇచ్చాడని. అందుకోసమే తను యోంగ్జీ దగ్గరికి వెళ్ళి అతనికి ప్రపోజ్ చేస్తే యోంగ్జీ కూడా హ్యాపీగా ఎస్ చెప్తాడు. ఇన్ని రోజులుగా ఒకవేళ అతని ముందు ప్రపోజ్ చేస్తే ఎక్కడ హీరోయిన్ వద్దని చెప్తుందేమో, అతనికి దూరం అయిపోతుందేమో అని అతను బాధపడ్డాడంట. ఇద్దరు ఒకేలా ఆలోచించారు కాబట్టి ఫైనల్గా ఇద్దరి లవ్ స్టోరీ అయితే కంప్లీట్ అవుతుంది. హీరో అతని ప్రేమని దక్కించుకోలేకపోయాడు. అతని లవ్ స్టోరీ కంప్లీట్ అవ్వలేకపోయినా సరే హీరోయిన్ యొక్క లవ్ స్టోరీని కంప్లీట్ అయ్యేలా చేయగలిగాడు కాబట్టి ఇదే సీన్ని చూపిస్తూ మిక్స్డ్ ఎండింగ్ని ఇచ్చి ఈ స్టోరీని అయితే సమాప్తం చేస్తారు. కొంచెం యూనిక్గా ఉన్న ఈ స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా చాలా రోజుల తర్వాత మూవీస్ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.